కొర్నేలు ఆలోచన చేశాడండి. అందుకు తను ఏం చేశాడంటే, నా ఇల్లు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట, స్వార్థను అందించేటువంటి గృహముగా ఉండాలి. ఇది కోరుకున్నాడు ఆయన. మంచి డిజైన్ తో ఉండటం కాదు ఇల్లు, మంచి మంచి వస్తువులతో నింపబడి కాదు ఉండవలసింది ఇల్లు, మంచి ధనధాన్య రూపాలతో ఉండవలసింది కాదు ఇల్లు, మంచి మంచి పాత్రలతో ఉండాల్సింది కాదు, మంచి మంచి దుస్తులతో ఉండవలసింది కాదు, మంచి మంచి పెయింటింగ్ తో ఉండవలసింది కాదు, మంచి మంచి వస్తువులతో అలంకరించవలసింది కాదు, ఒక మంచి సువార్త ఇల్లుగా ఉండాల్సిందే అనేటువంటి మాటను కొర్నేలు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎంత గొప్ప వాక్యం అండి. ఈనాటి కాలంలో ఇలా ఉండాలి అలా ఉండాలి ఇల్లు అని అనుకుంటున్నాము, కానీ నలుగురికి ఉపయోగకరంగా ఒక ప్రార్థన ఇల్లుగా, ఒక స్వార్థ ఇల్లుగా, ఒక మేలుకరమైన ఇల్లుగా ఉండాలని క్రైస్తవులమైనటువంటి మనము కోరుకోవాలంటే, నీ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు ఏ సమస్యతో అడుగు పెడుతున్నాడో ఆ సమస్య దేవుడు ఆ ఇంట్లోకి అడుగు పెట్టంగానే దేవుడు ఆ సమస్యను తీర్చాలంట. నువ్వు మాట్లాడినప్పుడు నీ మాట ద్వారా దేవుడు ఆ బిడ్డకు స్వస్థతను చేయాలంట, మార్పు చేయాలంట. నిజమే, దేవుడు ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. ఇది శారీరకమైనటువంటి మనిషి నివాసం చేసే ఇల్లు గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇల్లు ఇలా ఉండాలి. ఈ రోజున నీ ఇల్లు ఎలా ఉంది అని అడిగితే, నా ఇంట్లో 2 పాత్రలు ఉన్నాయి, నా ఇంట్లో ఎర్ర సిమెంట్, నా ఇంట్లో ఎర్ర కలరు, నా ఇంట్లో పలాని టీవీ ఉంది, మా ఇంట్లో పలాని కంపెనీ టీవీ ఉంది, పలాని యొక్క హోమ్ థియేటర్ ఉంది, పలాని యొక్క ఇది ఉంది, అది ఉంది. ఓ, అది కాదంట కొర్నేలు మనకు చెబుతున్నటువంటి మాట. ఆయన మాట మనకు నేర్పిస్తుంది. ఈ రోజున మీ ఇంట్లో ప్రార్థన ఉందా? అవును. ఎవరెవరు? నేను, నా ఇంటి వారు. కాదు కాదు కాదు. కొర్నేలు అంటున్నాడు, నా బంధువులు, నా ముఖ్య స్నేహితులు, వారిని పిలిపించి నేను ప్రార్థన పెడుతున్నాను. నేను ఒక్కడే వినటం కాదు. ఈ రోజున దైవ సేవకు నేను పిలిచాను, ఆయన వస్తున్నాడు. ఆయన వచ్చేలోపు నేను ఇక్కడ సిద్ధపడి ఉండాలి. ఎవరితో? నా బంధువులు, నా ముఖ్యమైన స్నేహితులతో నేను సిద్ధపడి ఉండాలి. ఆ వాక్యం ద్వారా దేవుడు వీడు జీవితంలో ఏం కార్యం చేయబోతున్నాడు, వాడు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, ఏ విషయం ఈ రోజు వీళ్ళతో మాట్లాడబోతున్నాడు. అందుకు నేను ఒక్కనే నా ఇల్లు మాత్రమే కాదు వినడము, ఏంటంటే నా బంధువులు, నా స్నేహితులు అందరూ కూడా వినాలి. వాడు ఆరాధన చేస్తూ ఉంటే ఆకాశంలో అగ్ని దిగి వచ్చిందంట. నిజం. ఆయన సిద్ధపాటు అంత గొప్పగా ఉంది. ఆ భక్తుని యొక్క సిద్ధపాటు అంత గొప్పగా ఉంది. ఎప్పుడు అగ్ని 4 తలుగా దిగి వచ్చి ఉందో అప్పుడు అక్కడ కూర్చున్న వాళ్ళు ఆరాధన, అక్కడ కూర్చున్న ప్రార్థన, అక్కడ కూర్చున్న వాక్కు సమస్తము వీళ్ళందరి మీద కూడా తాకింది. ఎవరు దేని తోచి కూర్చున్నారు అక్కడ అంతా కూడా దేవుడు కార్యం చేసేసాడు. వాడు ఎదురు చూపనేటువంటిది అది వ్యర్థం కాలేదు. ఆయన ఎదురు చూస్తూ ప్రార్థించిన సమయం వ్యర్థం కాలేదు. ఈరోజు మనం కూడా ఒకరిద్దరుగా ఎవరైనా ఆ విశ్వాసుల కుటుంబంలో కూడా అటువంటి గొప్ప అగ్ని దేవుడు కురిపించాలి. హల్లెలూయా. ఈ అగ్ని దేవుడు కురిపిస్తూ ఉన్నప్పుడు నిజముగా నీ ఇంటిలో ఉన్నటువంటి ప్రతి అపవాది సంబంధించినటువంటి క్రియలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, సమస్యలు దేవుడు తీర్చబోతా ఉన్నాడు. ఈ రోజున మీకు తీరవలసినటువంటి వాటికి నేనే అడ్డుకట్టుగా పడిపోయానేమో ఒకసారి ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే అడుగు పెట్టి ప్రార్థన చేయలేకపోయాను. వస్తున్నాను, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుడు కొన్నేళ్ళ జీవితంలో చేసినటువంటి ప్రతి మేలు కూడా మీ అందరి కుటుంబాల్లో దేవుడు చేయబోతున్నాడు. మనం నమ్మితేనే దానిని ఏం చేయగలము? నమ్మితేనే మనం పొందుకుంటాం, నమ్మకపోతే మనం పొందుకోలేము. ఈరోజు దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయడానికి, అందుకే ఇక్కడ చాలా స్పష్టమైనటువంటి మాట. అతని ఇంట్లోకి ఇంకా ముందుకు రాగానే కొర్నేలు అతన్ని కలుసుకుని ఏం చేశాడు? పాదాల దగ్గర పడి నమస్కారం చేశాడు. ఎంత విధేయతను చూపిస్తా ఉన్నాడు చూడండి. దైవ సేవకుని పట్ల కొర్నేలు చూపిస్తున్నటువంటిది విశ్వాసము, ప్రేమ చాలా ముఖ్యమైనటువంటిది. తన పాదాల చెంత పడ్డాడట. పాదాల చెంత పడితే తను ఏం చేశాడు? తను పైకి లేపి ఏం చెప్పాడట? నేను కూడా ఒక సాధారణమైనటువంటి నరుని, నువ్వు పాదాల చెంత పడాల్సిన అవసరం. కానీ కొర్నేలుకి ఏదో కనబడింది ఆ దైవ సేవకుడు.
ఈయన అడుగు పెట్టడం ద్వారా ఏదో కార్యం జరగబోతుందనే ఆయన పాదాల మీద పడ్డాడు. జరిగింది ఏంటి తెలుసా? ఆకాశం నుండి అగ్ని తన ఇంట్లోనికి దూకింది. అభిషేకం కలిగినటువంటి అగ్ని వచ్చిన ఇంట్లోనికి. తన విశ్వాసము, తన తగ్గింపు అనేటువంటిది